హాయ్ హలో నమస్కార్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ తెలుసుకునే ముందు ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కోసం కాదు మీకోసం. ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన చాలా రోజుల తర్వాత హైకోర్టులలో అయితే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయితే జరగబోతోంది. దానికి సంబంధించి హైకోర్టు ఎస్, అటెండర్, కోర్ట్ అటెండర్ ఎస్, కోర్ట్ అటెండర్ ఎల్, రూమ్ అటెండర్ హెచ్, సెక్యూరిటీ అటెండర్ అని చెప్పేసి వివిధ విభాగాల్లో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది 14వ తారీఖు నాడు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్స్ అయితే 26వ తారీఖు 8వ నెల 2025లో మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. తర్వాత అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 24/9 సెప్టెంబర్ మధ్యాహ్నం 11 గంటల పొద్దున 11 గంటల 59 నిమిషాలకు ముగుస్తుంది అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఏం కథ ఆలోచన అని అయితే ఇప్పుడు మనం చూడబోతాను. ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కోర్ట్ అటెండర్ అనేది అయితే 81 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది పే లెవెల్ 3 సంబంధించి అయితే మనకు ఇస్తారట. తర్వాత ఓబీసీ వాళ్ళకు 95 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకైతే 23 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకైతే 32 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 64 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 295 వేకెన్సీలు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్ట్ అటెండర్ ఎస్కి సంబంధించి ఇది ఢిల్లీ హైకోర్టుకు సంబంధించింది. ఇది కూడా పే లెవెల్ 2. అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి, ఓబీసీలో 13 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఏలో, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఉన్నాయి. టోటల్గా అయితే 22 పోస్టులు ఉన్నాయి. కోర్ట్ అటెండర్ ఎల్లో అన్రిజర్వ్డ్లో 1 ఉంది, మొత్తం పోస్టులు 1. రూమ్ అటెండర్ హెచ్లో 11 ఓబీసీలో 11 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఉన్నాయి, మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. ఇక సెక్యూరిటీ అటెండర్లో అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి, ఓబీసీలో 1 ఉంది, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 334 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీడబ్ల్యూఎస్ వాళ్ళకు 14, ఈఎస్ఎం వాళ్ళకు 32 వేకెన్సీలు అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు అయితే 100 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఫీ ఏం లేదు, ఫ్రీయే. ఇక ఎగ్జామ్ వివరాలు చూడొస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. అప్లికేషన్ ఆన్లైన్ 100 రూపాయల ఫీజు. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ షెడ్యూల్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ ఓడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే టోటల్ ఫ్రీ. ఇక ఎగ్జామ్ ముచ్చటికి వస్తే 100 మార్కులు ఎగ్జామ్కి ఉంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు హిందీకి 25, ఇంగ్లీష్కి 25, జనరల్ నాలెడ్జ్ 25, ఆర్థమెటిక్ 25 మార్కులు. దీనిలో 25% నెగిటివ్ ఉంది. అంటే ఒక క్వశ్చన్ 4 క్వశ్చన్లు తప్పు చేస్తే 1 మార్క్ అయితే కట్టింగ్ జరగడం అయితే ఉంటుంది. ఇది నోటిఫికేషను. దీనికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అఫీషియల్ వెబ్సైట్కి పోయి మీకు కావాల్సిన వివరాలు అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ నోటిఫికేషన్. ఇంకా పోయే ముందు ఈ ఏజ్ రిలాక్సేషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూఆర్ యూఆర్ వాళ్ళకైతే 10 ఏళ్ళు, దానిలో ఎస్సీ వాళ్ళకైతే 15 ఏళ్ళు, ఓబీసీలో పీడబ్ల్యూ వాళ్ళని ఉంటే 13 ఏళ్ళు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అందరికి కామన్గా తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ నోటిఫికేషన్. బాయ్.